ఫిరాయించిన కార్పొరేటర్లపై అనర్హత వేటు పెండింగ్లో ఉండగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారని విశాఖ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ ప్రశ్నించారు. విశాఖ మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జీవీఎంసీ కార్పొరేటర్లతో కలిసి ఆయన మాట్లాడారు. అనర్హత అంశం హైకోర్టులో పెండింగ్లో ఉందన్నారు. పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లకు ఇప్పటికే కలెక్టర్ నోటీసులు పంపించారన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఫిరాయింపు నేతలకు ఓటు హక్కు కల్పించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. వారి ఓటు హక్కును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపుదారుల ఓట్లతో ఎన్నిక నిర్వహించిన నిబంధనల ప్రకారం ఆ ఎన్నిక చెల్లదని పేర్కొన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ నుంచి 10 మంది పోటీ చేస్తున్నారని ప్రకటించారు. మేయర్ పీలా శ్రీనివాస్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. మరి రేపు 6వ తారీఖున అవబోయే స్టాండింగ్ కమిటీ సంబంధించిన కార్యక్రమం, దానికి విచ్చేసిన మా సోదరులు డిప్యూటీ మేయర్ సతీష్ గారికి, మా కార్పొరేటర్లకి, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ స్టాండింగ్ కమిటీ అనేది జరపడం అధికార దుర్యోధన గారికి నిరసనగా కనబడుతుంది. ఎందుకు అంటే గతంలో మేయర్గా దింపడం జరిగింది. ఆ టైంలో మన పార్టీ మీద, మన ఫ్యాన్ గుర్తు మీద వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లుగా గెలిచి మరి దాదాపుగా 27 మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల్లో జంపు అయి జిలానీలందరూ వాళ్ళందరినీ మరి కలెక్టర్ గారికి కూడా వాళ్ళందరి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. మాకు ఇక్కడ ఎవరైతే పైనల విజయ్ కుమార్ గారిని లీగల్గా పెట్టారో మరి ఆయన ద్వారా విప్ జారీ చేయించి కలెక్టర్ గారికి కానీ కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అది కోర్టులో కూడా ఉంది, రేపు జడ్జిమెంట్ కూడా వస్తుంది దాని మీద. అలాంటి తరుణంలో కోర్టులో ఉంటుండగా మరి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ ఎలా పెట్టారు అని చెప్పి కలెక్టర్ గారికి మన జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే మాకు విప్గా పెట్టారో పైనల విజయ్ కుమార్ గారు కానీ డిప్యూటీ మేయర్ గారు మీ అందరం కలిసి వెళ్ళి కమిషనర్కి, కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇది అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా చెప్పడానికి ఇదే. కోర్టులో ఉన్నదానికి కూడా వాళ్ళ చేతుల్లో తీసుకొని ఈ ఎలక్షన్ పెట్టడం జరుగుతుంది. ఎలక్షన్ అయితే పెట్టవచ్చు. ఏదైతే కోర్టులో ఉన్న 27 మంది వాళ్ళని మేము డ్రాప్ చేయమని చెప్పామో వాళ్ళందరినీ ఓటు హక్కు లేకుండా పెట్టవచ్చు, ఇబ్బంది లేదు. అలా చేయకుండా మరి కలెక్టర్ గారు, కమిషనర్ గారు మరి ఎందుకు ఈ దీంట్లో చొరవ తీసుకున్నారో తెలీదు. దీని మీద మళ్ళీ కోర్టు ద్వారానే మేము ఈ చర్యలన్నీ కూడా మేము కోర్టు ద్వారా జవాబు చెప్తాం. ఎందుకంటే ఒక పార్టీలో నెగ్గి ఇంకో పార్టీలోకి వెళ్ళడం అది మంచి పద్ధతి కాదు. పార్టీకి చేసిన ద్రోహం ప్రజలు, ముఖ్యంగా ప్రజలకు, ఆ ప్రాంత ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మా పనులు, మంచి మేలు ప్రజలకు చేశారు కదా అని చెప్పి వాళ్ళందరికీ ఓట్లేసి మా అందరికీ కూడా మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే మేము అందరం గెలవడం జరిగింది. మరి అలాంటి గెలిచిన పార్టీలో ఆ ప్రాంత ప్రజలకు మోసం చేసి మరి వెళ్ళారు. దానికి మేము అందరం కూడా మరి ఇవ్వడం జరిగింది. ఏదేదేమి మేము ఎలక్షన్లో మేము కూడా 10 మంది ఉన్న సభ్యుల్లో మంచి సభ్యులు, ఏదైతే 32 మంది మేము జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు, జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్సీ పార్టీ మా పార్టీ, మేమందరం కూడా ఆయన వెనక మేము ఉండాలి, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి అన్న ఆలోచనతో మరి ఇక్కడ శాసనమండలి సభ్యులు బొత్స సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో
అలాగే రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు గారు, అలాగే కేకే రాజు గారు ఆధ్వర్యంలో మేము అందరం కూడా గట్టిగా నిలబడి ఈరోజు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్కి మేము పేర్లు పెట్టడం జరిగింది. మరి 10 మంది కూడా కంటెస్ట్కి వెళ్తారు. మరి ఏదైతే 27 మంది ఉన్నారో అప్రసగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మరి ఓటు హక్కు ఇవ్వకూడదని మేము చెప్పాం. తద్వారా మంచి రాజకీయాలు చేయాలని చెప్పి కూటమి నాయకులకి మేమందరూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి ఏదైతే మేము గెలుస్తామనే విశ్వాసం మాకుంది. ఇప్పుడు ఎవరినైతే చాలామందిని 27 మంది తీసుకున్నారో వాళ్ళని కానీ, వాళ్ళ తెలుగుదేశంలో గెలిచిన కార్పొరేటర్లు కానీ కూడా ఈరోజు వాళ్ళ అంతరంగికంగా మన పాత మేయరే మంచోళ్ళు అని చెప్పి పాత మేయరే అన్ని వర్కులు చేయించారు. అసలు పాత ప్రభుత్వంలోనే ఉన్నప్పుడు ఆ మేయర్ దగ్గర స్వతంత్రంగా వెళ్ళి మనం పనులు చేయించుకున్నాం. మరి ఈరోజు ఇన్ని కోట్ల రూపాయల వర్కులు జరిగాయంటే అప్పట్లో ఉన్న కమిషనర్లు కానీ అప్పుడున్న మేయర్ గారే బెటరు, మరి ఇప్పుడైతే మనకు సుఖం లేదు అని వాళ్ళ తాలూకా ఎవరైతే తెలుగుదేశం కార్పొరేటర్లు ఉన్నారో ఆ తెలుగుదేశం కార్పొరేటర్లు మళ్ళీ మన దగ్గర నుంచి వెళ్ళిన కార్పొరేటర్లు కూడా చాలా బాధపడుతున్నారు. చాలా దీన వ్యవస్థలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. అయ్యో అనవసరంగా తప్పు చేశామే, అనవసరంగా ఇందులోకి వచ్చామా అని చెప్పి చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు అనవసరంగా వచ్చి ఒకళ్ళని దింపి ఒకళ్ళని ఎక్కించేమే అన్న బాధల్లో ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా మనం పోటీ చేసి మన అభ్యర్థులను గెలిపించుకోవడానికి మన పెద్దల సహాయ సహకారాలతో మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి అనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే మరి కొంతమంది లాస్ట్ టైం కూడా స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో మన గౌరవ కమిషనర్ గారు కూడా తెలియజేయాలి, పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. గతంలో ఆ బ్యాలెట్ పేపర్ మీద ఎటువంటి చొక్క ఎటువంటి గీత ఉండకూడదని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. గత అడిషనల్ కమిషనర్ కానీ అప్పుడున్న సెక్రటరీలు కానీ చెప్పడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా పెన్సిల్ మార్కులతో వాళ్ళు బ్యాలెట్ పేపర్లన్నీ కూడా ఇన్వాలిడ్ చేయాలని చెప్పి మేము కోరాము. కానీ అప్పుడు కమిషనర్ గారు కూడా దాని మీద స్పందించకుండా వాళ్ళకి ఏకగ్రీవంగా గెలుపుకు సహకరించారు. దాని మీద మేము కోర్టుకు కూడా వెళ్ళాం. కోర్టులో కూడా ఉంది ఆ కేసు. దయచేసి ఇప్పుడైనా సరే కమిషనర్ గారిని మేము కోరుకునేది ఒకటే, నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరపాలి. ఏవైనా రూల్స్ ఉంటే ముందుగా మాకు తెలియజేయాలని, తద్వారా ఏదైతే ఆ రూల్ మీరు ఫ్రేమ్ చేశారో ఆ రూల్ ప్రకారమే ఆ ఓటింగ్ జరిపించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి కమిషనర్ గారిని కూడా మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుకుంటున్నాం. ఇంకా సమావేశం ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ జీవీఎంసీ ఫ్లోర్ బాణాసింగ్ గారికి, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ అభ్యర్థులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడే మా ఫ్లోర్ గారు మాట్లాడుతూ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. గతంలో జరిగినటువంటి మేయర్ మీద ఏదైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ కానీ డిప్యూటీ మేయర్ గారి మీద జరిగినటువంటి నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే ప్రక్రియ జరిగిందో ఆ ప్రక్రియలో అప్రజాస్వామికంగా మా పార్టీ నుంచి వెళ్ళినటువంటి 27 మందిని వాళ్ళు వివిధ రకాల కారణాలతో వాళ్ళు భయభ్రాంతం చేయనివచ్చు, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, ఏదో విధంగా 27 మందిని వాళ్ళ వైపు తిప్పుకోవడం, ఆ 27 మంది కూడా వాళ్ళకి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడం, తద్వారా మేయరు డిప్యూటీ మేయర్ పదవి ఆ రోజు దిగిపోవడం జరిగింది. ఈ జరిగినటువంటి ప్రక్రియకు సంబంధించి గతంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ న్యాయబద్ధంగా కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారితో పాటు దాన్ని కోర్టులో వేయడం, కోర్టు నుంచి కలెక్టర్ గారికి ఒక డైరెక్షన్ ఇవ్వడం, దాని డైరెక్షన్ ఫాలో చేసి కలెక్టర్ గారు దాన్ని 27 మందికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎందుకు మీరు పార్టీ విప్కి వ్యతిరేకంగా మీరు ఎందుకు ఓటు చేశారని చెప్పి అడగడం జరిగింది. ఈ ప్రక్రియ జరుగుతున్న తరుణంలోనే స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం, స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టు 6వ తేదీన ఎలక్షన్ పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఈ స్టాండింగ్ కమిటీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందో మా పార్టీ ఆధ్వర్యంలో మేము వెళ్ళి కమిషనర్ కోరడం జరిగింది. సార్, మాకు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ పెట్టడం ఎటువంటి ఇబ్బంది లేదు, అది నిరంతరం జరిగే ప్రక్రియ, అది జరగకపోతే
చాలా రకమైన ఇబ్బందులు జీవీఎంసీలో అనేక పరిస్థితులు కూడా అంటే ఆగిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని జరిపించండి. కానీ ఎవరైతే 27 మంది కార్పొరేట్లు ఉన్నారో వాళ్ళ మీద ఎవరి మీద అయితే ఆరోపణలు ఉండి కలెక్టర్ గారి నోటీస్ ఇవ్వడం జరిగిన వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేసి ఆ 27 మంది లేకుండా మిగతా వాళ్ళతో ఈ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ పెట్టాల్సింది కోరామని మీ ద్వారా అంటే ఆ రోజు కమిషనర్ గారు కోరడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా దాని మీద ఏ రకమైన యాక్షన్ తీసుకున్నారు, ఏ రకంగా దాన్ని ముందుకు వెళ్తున్నారని చెప్పకుండానే ఆగస్టు 6వ తేదీన స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ నిన్న 2వ తేదీకి స్క్రూటినీ కానీ విత్డ్రాయల్ కూడా జరిగి ఫైనల్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా అప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. ఎందుకంటే ఒక కోర్టులో ఒక ఇష్యూ జరుగుతుండగా కోర్టు డైరెక్షన్ ఇచ్చి వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ డిస్టిక్ ఆయనకు చెప్పడం జరిగితే ఆయన ఆ ప్రక్రియలు ఉంటుండగానే ఈ రకమైనటువంటి ఎలక్షన్ పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమో త్వరలోనే రేపే దాని మీద కూడా మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా రేపు దీని మీద ఒక ఫైనల్ డెసిషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రేపు సాయంకాలం కల్లా ఈ 27 మంది తాలూకు భవితల్యం కూడా రేపు సాయంకాలం తేలడం జరుగుతూ ఉంది. ఇంతేకాకుండా ఏదైతే మా పార్టీ నుంచి 27 మంది కార్పొరేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎవరైతే బీజేపీకి కానీ జనసేనకి కార్పొరేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ వచ్చినప్పటికీ వాళ్ళు కూడా భయభ్రాంతులు అయ్యారు. ఎందుకు ఏ విధంగా మేము చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో రేపు పొద్దున్న ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ లేదంటే కోర్టు ఆర్డర్ ప్రకారం మా భవితల్యం కానీ వాళ్ళు కానీ ఇచ్చినట్టయితే వాళ్ళు పొందినటువంటి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు పొందినటువంటి ఈ కార్పొరేటర్ తాలూకా హోదా ఏదైతుందో అదంతా కూడా రద్దు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకొక 6 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఎవరికి కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఉండదు. వీటిలో కొంతమంది ఆల్రెడీ కార్పొరేట్లు అందరూ కూడా భయపడుతూ వారు కూడా మాతో కూడా టచ్లో రావడం జరిగింది. అన్న మేము చేసిన తప్పు మమ్మల్ని క్షమించండి, వీలైతే మేము ఏ విధంగా దీన్ని రెక్టిఫై చేయగలమని మా దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితులు మా జిల్లా అధ్యక్షుడు వారిని అయితేనేవ్వండి, బొత్స సత్యనారాయణ గారిని అయితేనేవ్వండి, లేకపోతే మా ఇన్ఛార్జ్ కురసాల కమల్ అందరినీ కూడా వాళ్ళతో టచ్లో రావడం జరిగింది. ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియను అంతా కూడా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో కూడా ఏదైతే కమిషనర్ గారు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారో దాన్ని అందరూ కూడా మేము అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా మీడియా సమావేశం పెట్టడానికి కారణం ఏదైతే మేము 10 మంది స్టాండింగ్ కమిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరం కూడా ఈ ఎలక్షన్లో మనస్ఫూర్తిగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. చాలామంది రోమర్స్ పెట్టారు, వీళ్ళు పార్టిసిపేట్ చేయరు, లేకపోతే ఇది ఉంటారు, లేకపోతే అది ఉంటారు అనేదో రకరకాలుగా అంటే మనిషికి మైండ్ గేమ్ ఆడడం అనేది ఫస్ట్ నుంచి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చర్య కాబట్టి వాళ్ళు చేయడం జరిగింది. కానీ మేము అందరం కూడా 10 మంది కూడా రేపు ఆగస్టు 6వ తేదీన జరిగేటువంటి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లో మేము అందరం కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. అదే భాగంగా రేపు ఈవినింగ్ కల్లా కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే హైకోర్టు తాలూకు డైరెక్షన్ కూడా రేపు ఈవినింగ్ కల్లా కూడా రావడం జరుగుతుంది. తద్వారా కమిషనర్ గారు ఏ రకమైన డెసిషన్ తీసుకుంటారో మనందరం కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇప్పుడే చెప్తా ఉన్నారు మా ఫ్లోర్ లీడర్ గారు, అభివృద్ధికి సంబంధించి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో మన రాష్ట్రం కౌన్సిల్లో కూడా చూపించడం జరిగింది. అంతకుముందు కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి కార్పొరేట్ మిత్రులు ఏదో కొంతమంది వాటిలోనే అభివృద్ధి ప్రక్రియ జరిగింది, కొంతమంది వాటిలోనే ఇది మొత్తం జరిగిందని ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి మీ అందరి ముందుకు మీడియా ముందు కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. దాన్ని మేము చాలా తీవ్రంగా కౌన్సిల్ సమావేశంలో కూడా ఎవరి వార్డులో ఎంత అభివృద్ధి జరిగింది, ఎవరి వార్డులో ఎంత విధంగా జరిగింది కూడా దాన్ని వివరించడం జరిగింది. అంతేకాకుండా కొత్తగా మేయర్ గారు వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా లేదా కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రోజు వరకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి ఆర్థిక పనులు ఎటువంటి అభివృద్ధి పనులు జీవీఎంసీ పరిధిలో మనం చేయడం జరిగిందో ఒకసారి కూడా మీరు అందరూ చూడాలి. గత ప్రభుత్వంలో ఎలక్షన్స్ ముందు ఏవైతే గత మేయర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే వార్డులో ఇచ్చినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ఆ అభివృద్ధి పనులు మాత్రమే ఇంకా ఇప్పుడున్నటువంటి మేయర్ గారు వెళ్ళి శంకుస్థాపన చేసే పరిస్థితి. అన్ని వార్డుల్లో కూడా అదే పరిస్థితి. గతంలో జరిగినటువంటివి, గతంలో డెవలప్ అయిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో గతంలో టెండర్ అయిపోయి ఏదైతే మొత్తం మీద పనిచేయడం రెడీగా ఉన్న వర్కులు కూడా ఈ రోజు కూడా మేయర్ గారు వెళ్ళి శాంక్షన్ జరిగింది. ఒక్క అభివృద్ధి పనులను కూడా కొత్తగా ఏమైనా మేయర్ గారు శాంక్షన్ చేశారు, ప్రతిగాముఖంగా మేయర్ గారిని అడుగుతా ఉన్నాం. ఒక్క అభివృద్ధి పని గతంలో బయాస్గా అంటే వాటితో సంబంధం లేకుండా అభివృద్ధిని మాత్రమే ధ్యేయం చేసుకుంటూ ప్రతి వార్డులో వాళ్ళు టీడీపీ కార్పొరేటర్ కావచ్చు, లేకపోతే జనసేన కార్పొరేటర్ కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ కార్పొరేటర్ కావచ్చు, ప్రతి ఒక్క కార్పొరేట్లో గత మేయర్ గారు కానీ గత ఉన్నటువంటి కమిషనర్స్ కానీ దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో వివక్షపాతంగా ఎవరైనా వైసీపీ కార్పొరేట్లు ఎవరైనా సరే తీసుకెళ్లి అర్జీ పెట్టినట్టయితే దాన్ని తీసి పక్కకు పెట్టడం జరుగుతూ ఉంది. పెట్టడం జరగడమే కాకుండా అభివృద్ధి పని ఏదైనా చేయాలంటే ఆ కన్సర్న్ ఎమ్మెల్యే గారు లెటర్ ఇస్తే కానీ అభివృద్ధి పని చేయడం జరగదు అని చెప్పడం జరుగుతుంది.
ఇంతకుముందు గతంలో మన జీవీఎంస్ పరిధిలో ఇప్పుడే కార్పొరేషన్ అయిందని ఈరోజు వరకు కూడా గతంలో ఎప్పుడు కూడా ఎటువంటి చర్యలు లేవు. ఇది మొదటిసారి కూటమి ప్రభుత్వం వస్తున్నటువంటి చర్యలు ఇవన్నీ కూడా. గతంలో కానీ అంతకుముందు 2000 నుంచి 1995 ముందు కానీ 1999 2012 వరకు జరిగిన కౌన్సిల్లో ఇటువంటి ఎప్పుడు కూడా జరగలేని పరిస్థితి. బట్ ఈరోజు ఒక కార్పొరేటర్, ప్రజల చేత ఎన్నికబడిన కార్పొరేటర్, నా వార్డులో ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అంటే, ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే మీ మేయర్ గారు లెటర్ ఇవ్వండి, మీ ఎమ్మెల్యే గారు లెటర్ ఇవ్వండి, లెటర్ ఇస్తే కానీ మేము తీసుకెళ్ళిన పరిస్థితి అని అధికారులు చెప్తా ఉన్నారు. మేయర్ గారు ఎందుకు జరుగుతున్న అధికారులు అంటే, మాకు మేయర్ గారు ఈ రకమైన డైరెక్షన్ ఇచ్చారు సార్, మేము ఏం చేయలేకపోతున్నాం సార్, మేయర్ గారు మా మీద కోపం పడుతున్నారు అని చెప్పే పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఒక అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెడితే, గతంలో జరిగినటువంటి ఏదైతే యోగాంధ్ర మీట్ జరిగిందో, యోగాంధ్ర మీట్లో కూడా భారీ తరపున అవకతవకలు జరిగాయని మా దృష్టికి వచ్చింది. అవినీతి భారీ అవినీతి. అది ఎంత అవినీతి అంటే, మనకు అనుకున్నటువంటి మనకి ఇచ్చినటువంటి మ్యాట్లు ఏవైతే ఉన్నాయో, జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈ రాకే బీచ్ నుంచి భీమిలి స్టెచ్ వరకు ఇచ్చిన మ్యాట్లు ఏవైతే ఉన్నాయో, ఆ మ్యాట్లకి 615 రూపాయలు చెప్పున మ్యాట్లకు పేమెంట్ ఇవ్వడానికి ఈరోజు జీవీఎంసీ ద్వారా పేమెంట్ ఇవ్వడానికి రెడీ చేశారు. మీరు అందరూ చూశారు, పత్రికా మిత్రులందరూ కూడా, మీరు అందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేసి ఉంటారు. మనం మామూలుగా ఒక స్పోర్ట్స్ షాప్కి వెళ్ళి ఒక మ్యాట్ కొనుక్కోవాలంటే 300 నుంచి 500 రూపాయలు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ మ్యాట్, మన ఇంట్లో మన యోగా చేసుకోవడానికి మన వాడేటటువంటి మ్యాట్. అలాంటిది ఈ యోగాంధ్ర ఇచ్చిన మ్యాట్ ఎటువంటి మ్యాట్ ఇచ్చారు? పలచడి మ్యాటు, అంటే స్ప్రింగ్ ఉన్నటువంటి ఒక షీట్ని కట్ చేసి దాన్నే మ్యాట్ రూపంలో అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు ఏం చెప్తా ఉన్నారంటే, 615 రూపాయలకి ఒక యోగాంధ్ర మ్యాట్కి బిల్లు ఇచ్చేటువంటి ప్రక్రియ జీవీఎంసీ ద్వారా జరుగుతూ ఉంది. అది కూడా మేయర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అంటే ఎంత అవినీతికి వీళ్ళందరూ పాల్పడుతున్నారో ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా మేము మీడియా మిత్రుల ద్వారా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ, కమిషనర్ కానీ, అదే మేయర్ గారికి కానీ ఈ యోగాంధ్రకు సంబంధించి జీవీఎంసీ నుంచి ఎంత నిధులు మనం ఖర్చు పెడతా ఉన్నాం, దేనికి ఎంత ఖర్చు పెట్టామని మీరు దయచేసి పత్రికాముఖంగా చెప్పాల్సిందే కోరుతున్నాం. మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేయడం ఎందుకంటే యోగాంధ్రకి 350 కోట్లు ఖర్చు పెట్టామని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అదే 430 కోట్లు కట్టినటువంటి రుషికొండ దగ్గర ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో, అధికార భవనాలు ఏవైతే ఉన్నాయంటో ఆ రోజు దాన్ని గగ్గోలు పెట్టారు. ఈరోజు ఒక పర్మనెంట్ స్ట్రక్చర్తో ఉన్నటువంటి భవనాలకే మీరు ఆ రోజు సోషల్ మీడియాలో కానీ వాటిల్లో కానీ గవర్నమెంట్ డబ్బులు చాలా విపరీతంగా ఖర్చు పెడతా ఉన్నారు. డెవలప్మెంట్ డబ్బుల్ని గవర్నమెంట్ చాలా ఇచ్చేసింది, అది చేసిందని చాలా రకాల సోషల్ మీడియాలో మీకు ఉన్నటువంటి పచ్చ మీడియా ద్వారా అందరూ చెప్పడం జరిగింది. బట్ ఈరోజు మీరు చేస్తూ ఉంది ఏంటి? 350 కోట్లు ఒక కేవలం గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం, లేదంటే నరేంద్ర మోడీ గారి తాలూకా ఆలోచన విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం కోసం, ఆయన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయకుండా కేవలం మన రాష్ట్రంలో ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు? ఎందుకు ఇంప్లిమెంట్ చేశారంటే, ఇక్కడ అవినీతికి భారీ చోటు ఉంది, అవినీతిలో డబ్బులు సంపాదించుకోవచ్చు. యోగాంధ్ర గిన్నిస్ రికార్డ్ మాట ఎరుగు, ప్రతి ఒక్కరి జోబులో ఒక డబ్బులు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రక్రియ మన విశాఖపట్నంలో చేయడం జరిగింది. ఎందుకు చేశారు? ఈరోజు పత్రికాముఖంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి వారిని మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా మేయర్ గారు ఏదైతే జీవీఎంసీ ద్వారా ఎస్పెషల్లీ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారో ఆ పేమెంట్స్ తాలూకా డీటెయిల్స్ కూడా గౌరవ మేయర్ గారు ప్రజల ముందు ఇస్తే చాలా మంచిదని మీ ద్వారా గౌరవ మేయర్ గారు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక మ్యాట్కి 615 రూపాయలు ఇవ్వడం అనేది చాలా దారుణమైనటువంటి చర్య అది. ఎందుకంటే మీకు ఆల్రెడీ మనం వెళ్ళి కొనుక్కున్న ఒక సింగిల్ మ్యాటే మనకి 500 రూపాయలకు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ మ్యాట్ మనం చేసుకోవడానికి మనం కొనుక్కునే పరిస్థితి. ఈరోజు అదే మ్యాట్ని 615 రూపాయలకి కొని తెచ్చి అక్కడ ఇవ్వడానికి 615 రూపాయలు తీసుకున్నారంటే ఎంత భారీగా జీవీఎంసీ ద్వారా ఈ డబ్బులు ఇచ్చే ప్రక్రియలు అభివృద్ధి చేస్తున్నారో మీరు అందరూ కూడా గమనించాలి. అంతేకాకుండా కోడి చెత్తకు సంబంధించిన వాటిలో కూడా గౌరవ మేయర్ గారు మా గ్రూప్స్లో టీమ్ జీవీఎంసీ అనే గ్రూపు మాకు అందరికీ ఉంటుంది. ఆ గ్రూపులో కూటమి చెందినటువంటి కార్పొరేటర్లే రకరకాల వీడియోస్ పెట్టి రకరకాలుగా ఇలా జరుగుతూ ఉందని చెప్పినా సరే గౌరవ మేయర్ గారు కానీ, కమిషనర్ కానీ ఒక్కసారి కూడా దాని మీద రెస్పాండ్ అవ్వాలనే పరిస్థితి ఈరోజు. అంటే గతంలో మమ్మల్ని ఏదో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు ఏదో కోర్టు చేతకి ఇచ్చేసారు. మరి మీరు మమ్మల్ని సమాధానం చెప్పినట్టు ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితిలో మీరు ఉన్నారు. కాబట్టి మీరు ఎవరెవరు ఇందులో పాల్గొంటూ ఉన్నారు, ఎవరెవరు దీనికి దెబ్బతి చేస్తున్నారు, ఎందుకు దీనికి సంబంధించి యాక్టివ్గా పోలీస్ కేసులు కానీ యాక్టివ్గా చేయలేని పరిస్థితి ఎందుకు ఉందని మీ ద్వారా గౌరవ మేయర్ గారిని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే రాబోవు జరిగే స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ఏదైతే ఉందో
మా పార్టీ నుంచి వెళ్ళినటువంటి కార్పొరేటర్లు కానీ, అదేవిధంగా ఆ పార్టీలో గౌరవ మేయర్ గారు కానీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆలోచన విధానం కార్పొరేటర్లు అందరినీ కూడా ఒక్కసారి మేము ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఒకసారి ఆలోచించండి, ఏ ప్రభుత్వంలో మీకు మంచి జరిగింది, ఏ ప్రభుత్వంలో మీ వార్డులో అభివృద్ధి జరిగింది, ఏ ప్రభుత్వంలో అవినీతి అవినీతి చోటు లేకుండా అన్ని విధాలుగా అన్నిటి కూడా అభివృద్ధి కూడా జరిగా చూసుకొని ఉన్నటువంటి ఈ ప్రక్రియలో మీరు ఒకసారి ఆలోచించి మా వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా ఎవరైతే స్టాండింగ్ కమిటీ మెంబర్స్గా ఉన్నారో వాళ్ళకందరూ కూడా మీరందరూ కూడా ఓటు వేసి ఆగస్టు 6 జరిగేటువంటి ఓటు వేసి గెలిపించవలసిందిగా పత్రికాముఖంగా కార్పొరేటర్లందరినీ కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గౌరవ మేయర్ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైతే యోగాంధ్రకు సంబంధించి ఈ మ్యాట్లకు సంబంధించి కానీ ఎక్స్పెన్సెస్ సంబంధించి వారికి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ ఏవైతే మీరు దయచేసి అందరికీ కూడా చెప్పవచ్చు. అదేవిధంగా గత ఆయన మేయర్గా అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి బిల్ పేమెంట్స్ ఏ విధంగా జరిగాయి, అదేవిధంగా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎంత నిధులు చేశారు, దేనికి ఎంత బిల్లు చేశారు, స్టాండింగ్ కమిటీలో మీరు ఏ రకమైన బిల్లులు మీరు కౌన్సిల్ రావాల్సిన బిల్లులు కూడా మీరు స్టాండింగ్ కమిటీలో మొక్కలు చేసి 50 లక్షల రూపాయలు చేసి ఏ విధంగా మీరు అన్యాయంగా దోచుకుంటున్నారో. ఎందుకంటే ఒక స్టాండింగ్ కమిటీ ఎజెండాలో ఒకప్పుడు 30 నుంచి 40 అంశాలు ఉండేవి. ఈరోజు ఒక స్టాండింగ్ కమిటీ ఎజెండాలోని 100కు పైగా ఉండే ఎజెండాలు ఉన్నాయి. కౌన్సిల్కి వచ్చేసరికి 20 ఎజెండాలు, 15 ఎజెండాలు, 23 ఎజెండాలు, ఒక్క కౌన్సిల్ 23 ఎజెండాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా అది చూసేసరికి స్టాండింగ్ కమిటీ 115 ఎజెండాలు 115 ఎజెండాలు ఎక్కడి నుంచి వస్తాయి? దేనికోసం 115 ఎజెండా స్టాండింగ్ కమిటీకి ఉంటాయి? ఒక 15 రోజులు జరిగిన ఒక ప్రక్రియలో 115 సబ్జెక్టులు ఉన్నాయంటే ఎన్ని బిల్లు పేమెంట్లు మీరు చేస్తున్నారు, ఎంత అప్రైజెస్ మీరు తీసుకున్నారు? ఈరోజు మీరు విన్నట్టయితే స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా 12% కమిషన్ ఒక బిల్లు మీద తీసుకునే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉంది. 12% ఒక బిల్లును పే చేయాలంటే ఒక కాంట్రాక్ట్ 12%, మెకానికల్ బిల్ చేయాలంటే 15%, యూజరీ బిల్ పే చేయాలంటే 12%, డిపార్ట్మెంట్ల వారీగా ఏ బిల్లు వస్తే %. అదేవిధంగా డైలీ లేబర్ ఏదైతే జీవీఎంసీలో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉంది. సీఓలు గత కొంతకాలంగా ఏదైతే కమ్యూనిటీ ఆర్గనైజేషన్ పనిచేస్తున్న జీతాల్లో ఈ రోజుకి స్టిల్ జీతాల్లో ఏం జరుగుతుంది, అసలు ఈ జీవీఎంసీ పరిధిలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి గౌరవ మేయర్ గారు కమిషన్లు ఇవి కాకుండా అభివృద్ధి మీద ఏదైతే జరుగుతున్నట్టు కార్యక్రమాల మీద తమరు దయచేసి కాన్సన్ట్రేషన్ పెట్టవలసిందిగా తమ ద్వారా గౌరవ మేయర్ గారిని కానీ కమిషనర్ గారిని కానీ కోరుతా ఉన్నాం. అంతేకాకుండా రేపు జరిగేటటువంటి ఈ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లో కూడా గౌరవ కమిషనర్ గారు ఇప్పటికైనా సరే 27 మంది ఏదైతే సోకాజ్ నోట్ వేసి ఉందో వాళ్ళ తాలూకా పేర్లు ఓటర్ లిస్ట్లో తీసి మిగతా ఓటర్ లిస్ట్తో ఎలక్షన్ జరిపించవలసిందిగా తమ ద్వారా ఆల్రెడీ గౌరవ కమిషనర్ గారు రిప్రజెంటేషన్ జరిగింది. అదేవిధంగా మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ గౌరవ కమిషనర్ గారిని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.